ఒక్కసారి ఇలా చేసి చూడండి. పసుపు రంగులో ఉన్న దంతాలైనా, పుచ్చు పట్టిన దంతాలైనా, గార పట్టిన దంతాలైనా సరే ఒక్కసారికి తెల్లగా మిలమిలా మెరుస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. దంతాలు తెల్లగా ఉండడానికి ఈ చిన్న చిట్కా అనేది ఫాలో అయితే ఎంత గార పట్టిన పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే తెల్లగా మారుతాయి. అంతేకాదండి, దంతాల మీద ఉన్న పుచ్చు కానీ లేదనుకుంటే చాలామందికి దంతాల నుండి బ్లడ్ అనేది కారుతూ ఉంటుంది. అలాగే నోటు నుండి చాలామందికి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. 24 అవర్స్ అనేది మౌత్ అనేది ఫ్రెష్గా ఉండడానికి కూడా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. ఎంత పసుపు రంగులో తట్టిగా ఉన్న దంతాలైనా సరే మార్చుకోవచ్చు మనం. జస్ట్ ఈ చిన్న టిప్తో అనమాట. మనం బ్రష్ చేసేటప్పుడు ఇలా చేస్తే చాలు, మన దంతాలు అనేవి తెల్లగా మిలమిలా మెరుస్తాయి. ఇంకా లేట్ చేయొద్దు, ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది యూస్ఫుల్ వీడియో, అలాగే చాలా మీకు హెల్ప్ అవుతుంది కూడా. దంతాలు తెల్లగా ఉంటేనే మనం మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడగలం. సో చాలామంది ఈ రోజుల్లో ఈ ప్రాబ్లమ్ని అయితే మాత్రం ఫేస్ చేస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, వీడియోని అయితే చూస్తున్నారు. వీడియోకి లైక్ చేస్తేనే కదా నాకు మోటివేషన్ వస్తుంది, మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ చేయాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ వీడియో ఏంటో. గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పిక్స్ అనేది పెడుతున్నారు, అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు అనమాట. అక్క హెయిర్ ఆయిల్ బాగుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పేసి. సో మీరు కూడా ట్రై చేయాలి. మీకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది పల్చగా అయిపోతుంది, మీ జుట్టు అనేది చాలా చిన్నగా ఉంది, ఒత్తైన పొడవైన జుట్టు కావాలి, ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ ట్రై చేయాలి అనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేసేయండి. మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి, వందల మంది యూజ్ చేస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్స్ కూడా చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేస్తాం. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఈనో అనేది ఏ కలర్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. మనకి లెమన్ కూడా ఉంటుంది, తర్వాత ఇంకొక ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా, ఏదైనా పర్వాలేదు, ఈనో అయితే సరిపోతుంది. ఒక ప్యాకెట్ తీసేసుకోవాలన్నమాట. ఒక బౌల్లో ఇప్పుడు ఈనోని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ఇక్కడ నేను 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఫోమింగ్ అనేది వస్తుంది. మనం ఈనోలో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే ఖచ్చితంగా ఫోమింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈనో లెమన్ జ్యూస్ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆవ నూనె అనమాట, ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ వరకు. ఆవాల నూనె వల్ల దంతాల నుండి వచ్చే రక్తం కానీ, చిగుర్ల వాపు కానీ, పసుపు రంగులో ఉండే దంతాలను తెల్లగా మార్చడానికి కానీ హెల్ప్ అవుతుంది ఆవాల నూనె. తర్వాత ఇందులో చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. కిచెన్లో ఉండే పసుపు అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసుకొని వీలైనంత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారో ప్రజెంట్ ఆ టూత్ పేస్ట్ అనేది యాడ్ చేసేయండి. ఓకే, 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టూత్ పేస్ట్ ఏదైనా పర్వాలేదు, ఇది యాడ్ చేయండి అది యాడ్ చేయండి అని నేను చెప్పట్లేదు. ప్రజెంట్ మీరు ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారో అది యాడ్ చేయండి. చాలా ఉంటాయి కదా, మీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు, మీరు యూజ్ చేసేది యాడ్ చేసేయండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రష్ చేయాలి. ఎంత పసుపు రంగులో ఉన్న దంతాలైనా, పుచ్చు పట్టిన దంతాలైనా, గార పట్టిన దంతాలైనా సరే తెల్లగా మారడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కసారికి మనం రిజల్ట్ అయితే గమనించవచ్చు. నార్మల్గా మనం బ్రష్ అనేది ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీ ఉంది కదా, దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనం వీక్లీ 2 టైమ్స్ ఇలా బ్రష్ చేసినా మన దంతాలు అనేవి చాలా తెల్లగా ఉంటాయి. ఫస్ట్ టైంకే దంతాలు అనేవి తెల్లగా మెలిమిలా మెరుస్తాయి. నిమ్మరసంలో మనకి బ్లీచింగ్ గుణాలనేవి ఉంటాయన్నమాట. సో మన దంతాల మీద ఉన్న మరకల్ని క్లీన్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతాయి. అంతేకాదు చిగుర్ల సమస్యకు కూడా మనం చెక్ పెట్టవచ్చు అనమాట. 2-3 మినిట్స్ అనేది మనం బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్తో మనం క్లీన్ చేసుకుంటే దంతాలు అనేవి తెల్లగా మెలమెల మెరుస్తున్నాయి, మీరే చూడండి. ఇప్పుడు నోటు నుండి వచ్చే దుర్వాసనని అరికట్టాలంటే ఏం చేయాలి? మనం ఒక మౌత్ వాష్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు అనేది తీసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు అల్లం అనేది ఒక 2 ఇంచులు తీసుకొని
ఇప్పుడు అల్లం మీద పొట్టు అనేది తీసేసుకోవాలన్నమాట. అల్లం మీద పొట్టు అనేది తీసుకున్న తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. అల్లం వల్ల ఏంటంటే మనకున్న దంతక్షయ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది, చిగుర్లు వాపు కూడా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కిచెన్ రోల్ తీసుకొని అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని మనం దంచుకోవాలి కచ్చాపచ్చాగా. దంచుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద మనం ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు 2 మినిట్స్ అనేది వాటర్ని బాయిల్ చేసిన తర్వాత లెమన్ ఆఫ్ అనేది పిండుకోవాలి. అంటే ఒక 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది ఇందులో ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం ఇంకొక 3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఇది ఎంత సూపర్గా వర్క్ అవుతుందంటే దీంతో మౌత్ వాష్ చేసిన తర్వాత మన నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది కంట్రోల్ అయిపోతుంది. మన నోరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. దంతాలు పసుపు రంగులో ఉన్నా అలాగే నోటి నుండి దుర్వాసన వచ్చినా ఫ్రీగా నవ్వడానికి మాట్లాడడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు చాలామంది. సో అలాంటి ప్రాబ్లం అయితే మీకు అస్సలు ఉండదు ఇది యూస్ చేసిన తర్వాత. దంతాలు తెల్లగా అలాగే నోరు అనేది 24 అవర్స్ ఫ్రెష్గా ఉండాలంటే తప్పకుండా ట్రై చేయండి. 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు కూల్ అవనిద్దాం. గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు మౌత్ వాష్ చేయండి. మరి బాగా చల్లగా అయిపోయిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు మౌత్ వాష్ అనేది చేయండి. నార్మల్గా మనం పుక్కలు ఇస్తాం కదా, సో అలా మీరు 4-5 టైమ్స్ అనేది ఈ వాటర్ని కొంచెం కొంచెంగా పుక్కలించి ఉమ్మేసేయండి. ఇది మనకి మౌత్ వాష్లా వర్క్ అవుతుంది. మౌత్ వాష్ అనేది మనం డబ్బులు ఖర్చు పెట్టి కొనాలి, బట్ ఇలా ఇంట్లో చేసుకుంటే డబ్బులు ఖర్చు ఉండదు. అలాగే నోటి నుండి దుర్వాసన అనేది అస్సలకి రాదనమాట. మనం ఎప్పుడు మాట్లాడినా చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ టైంకే తెల్లటి దంతాలు కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. అలాగే నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా చెక్ పెట్టేసేయండి. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఎంత గార పట్టిన దంతాలైనా పుచ్చు పట్టిన దంతాలైనా సరే తెల్లగా మిలమిల మెరవాల్సిందే. 100% కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడే ట్రై చేసేయండి. ఇక మీదట మీకు నో మోర్ పుచ్చు పట్టిన దంతాలు, అలాగే నో మోర్ పసుపు పచ్చని దంతాలు అనమాట. అస్సలు మీకు దంతాలు అనేవి పసుపు రంగులో ఉండవు, చాలా తెల్లగా ఉంటాయన్నమాట. మీరు బ్రష్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ని ఫాలో అయ్యి బ్రష్ చేస్తే చాలు. అంతే, చాలా సింపుల్గా మీ నోరు అనేది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. చాలామందికి నోటి నుండి వచ్చే దుర్వాసనని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు కదా. ఈ మౌత్ వాష్తో మీరు మౌత్ వాష్ చేసినట్లయితే మీ నోరు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ట్రై చేసిండి, సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.